తెలంగాణలో 100 ఏళ్ల తర్వాత బీసీ క్యాస్ట్ సెన్సస్ చేపట్టడం జరిగింది. సుమారు 2 లక్షల ప్రభుత్వ ఎంప్లాయీస్తో యావత్ తెలంగాణ జనాభా లెక్కలు తీసి బీసీ క్యాస్ట్ సెన్సస్ చేయడం జరిగింది. దాంట్లో తెలంగాణలో బీసీ జనాభా 56.5% జనాభాలో పర్సెంట్ అని తేలింది. దానికి అనుగుణంగా ఆ యొక్క బీసీ క్యాస్ట్ సెన్సస్ రిపోర్టు కేబినెట్లో ఆమోదం పొంది శాసనసభలో ఆమోదం పొంది శాసనసభలో మనం చట్టం చేసి గవర్నర్ దగ్గర పంపిస్తే గవర్నర్ కూడా ఆమోదింపజేసి భారత రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపడం జరిగింది. బీసీలకి రిజర్వేషన్ విషయంలో, ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో తెలంగాణలో గవర్నర్ ఆమోదం చేసి భారత రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్ పంపడం జరిగింది. ఇప్పుడు సుమారు 3-4 నెలలైంది. భారత రాష్ట్రపతి నుంచి ఎటువంటి సంకేతం లేదు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తున్నా అని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ పార్టీపై ఒత్తిడి తీసుకురావడానికి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి విజన్ నెరవేర్చడానికి, వారి కళ నెరవేర్చడానికి మరి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమైన సామాజిక న్యాయం నిలబెట్టడానికి మనం ఈ ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇప్పియాలని ఢిల్లీ వీధుల్లో పోరాటానికి తెలంగాణ నలుమూల నుంచి ఇక్కడ రావడం జరిగింది. తెలంగాణలో 100 ఏళ్ల తర్వాత బీసీ క్యాస్ట్ సెన్సస్ చేపట్టారు.